నమస్తే. మరికొద్ది గంటల్లో అసలైనటువంటి క్రికెట్ యుద్ధం స్టార్ట్ కాబోతుంది. న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం. సో ఎవరు గెలుస్తారు? సో న్యూజిలాండ్ విషయానికి వచ్చిన తర్వాత న్యూజిలాండ్లో చాలామంది ఇటీవల చూస్తున్నాం, చాలామంది బ్యాట్ తోటి పర్ఫార్మెన్స్ చేసేటువంటి ఓపెనర్స్ బ్యాట్స్మెన్నే ప్రధానంగా న్యూజిలాండ్ ఆధారపడ్డది. ఓపెనర్స్ బ్యాట్స్మెన్లు ఎవరైతే మొన్న 33 బంతుల్లో సెంచరీ చేసినటువంటి అలెన్ కావచ్చు, అలాగే సైఫర్డ్ ఇద్దరు కూడా అత్యధిక రన్స్ న్యూజిలాండ్ టీంలో చేసినటువంటి వాళ్ళే వీళ్ళిద్దరే కనబడుతున్నారు. వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళు లేరు అంటే మిగతా వాళ్ళు కూడా ఎంతో కొంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కానీ ఆ న్యూజిలాండ్ టీం మొత్తానికి ఈ ఓపెనర్స్ పైనే ఆధారపడుతూ ఫైనల్ వరకు వచ్చింది. 1-2 మ్యాచ్లలో కొంత వేరే వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపెట్టినప్పటికీ, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు కొంత పర్ఫార్మెన్స్ చూపెట్టినప్పటికీ కూడా మిగతా సంబంధించినటువంటి మ్యాచ్లలో ఓపెనర్సే ప్రధానమైనటువంటి భూమిక పోషించిండు. సో మొన్న జరిగినటువంటి దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి సెమీస్లో అలెన్ కొట్టినటువంటి తీరు కావచ్చు, ఇది కొంత భారత ప్లేయర్లని కొంత కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇండియా టీం యొక్క బలాలేంది, అలాగే న్యూజిలాండ్ యొక్క బలహీనతలు ఏంది, బాల్ తోటి రానిచ్చేటువంటి వాళ్ళెవరు, బ్యాట్స్ తోటి పర్ఫార్మెన్స్ చేసేటువంటి వ్యక్తులు ఎవరు. సో ఒక పక్కన ఇండియా టీం గురించి కనుక మనం ముందుగా మాట్లాడుకున్నట్టయితే ఉంటే ఇండియా టీంలో ఓపెనర్స్ భాగస్వామ్యం మనం ఇప్పటి వరకు పెద్దగా చూడలేదు. ఓపెనర్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ చేసి 6-8 ఓవర్ల వరకు ఉండి కొంత రన్స్ ఎక్కువ చేసినటువంటి సందర్భాలు మనం చూడలేదు. ఓపెనర్గా మనం మ్యాచ్లో చూస్తూ ఉన్నాం. ఓపెనర్గా ఒక పక్కన అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ బరిలోకి దిగినటువంటి సందర్భంలో మనకు 4-5 సార్లు డకౌట్ అవ్వడం జరిగింది ఓపెనర్గా బరిలోకి దిగినటువంటి అభిషేక్ శర్మ. సో ఈ మ్యాచ్లోనైనా, ఈ ఫైనల్ మ్యాచ్లోనైనా అభిషేక్ శర్మ ఖచ్చితంగా 6 ఓవర్ల వరకు ఉంటే భారత్ ఖచ్చితంగా 200 స్కోర్ని క్రాస్ చేసేటువంటి అవకాశం 100% ఉన్నది. ముందుగా బ్యాటింగ్ కనుక చేసినట్టు ఉంటే. ఇక లేనట్టు ఉంటే మనం చూడడం జరిగింది మొన్న సెమీస్లో జరిగినటువంటి వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా మనం చూడడం జరిగింది. సో ముఖ్యంగా ఓపెనర్గా అభిషేక్ శర్మ విఫలం అయిపోయినప్పటికీ ఎక్కడ కూడా స్కోరు తగ్గలేదు. నేరుగా సంజు శాంసన్ వికెట్ పడ్డది అన్నటువంటి కొంత ఆ టెన్షన్లో ఎప్పుడు కూడా కనపడలేదు. ఆయన బ్యాట్కు పని చెప్పి ఆయన యొక్క ప్రయత్నం చాలా విజయవంతంగా పూర్తి చేసిండు. బ్యాట్తో పని చెప్పి సెంచరీ దగ్గరికి వచ్చేసిండు. అయితే దీంట్లో కూడా సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇషాన్ కిషన్ సైతం కూడా వన్ డౌన్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఇషాన్ కిషన్ కావచ్చు, తిలక్ వర్మ, అలాగే సూర్యకుమార్ యాదవ్, అలాగే దూబే కావచ్చు, మరో పక్కన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కానీ ముందుగానే 6 ఓవర్ల లోపు కనుక 6 ఓవర్ల లోపు కనుక 1-2 వికెట్లు పడితే కొంత స్కోర్ వేగం మందగించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ తరుణం కావచ్చు. అలాగే లక్షలాది మంది ప్రేక్షకుల మధ్యలో ఫైనల్ ఆడబోతున్నటువంటి భారత్కి కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉండబోతుంది. సో దీంట్లో ఆడినటువంటి 3 మ్యాచ్లకి న్యూజిలాండ్తో ఆడినటువంటి T20 వరల్డ్ కప్లో 3 సార్లు ఆడితే ఈ స్టేడియంలో 3 సార్లు ఓడిపోవడం జరిగింది. ఇది కొంత గందరగోళమైనటువంటి అంశమే. ఒకసారి టీంని కనుక చూసుకోవచ్చు. సో ఆ మన టీం ఎలా ఉంది, ఒకసారి టీం కూడా భారత్ టీంలో అభిషేక్ శర్మని తప్పిస్తారు కావచ్చు. ఈసారి రింకు సింగ్కి ఏమైనా అవకాశం ఇస్తారని అనుకున్నారు, కానీ రింకు సింగ్కి ఇక్కడ కూడా అవకాశం దొరకట్లేదు. మొన్న జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో సెమీస్లో ఆ జట్టుని మరోసారి బరిలోకి దిగిపెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. అలాగే వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారో లేదో అన్నటువంటి ఒక డౌట్ కూడా ఉంది. ఆయన ప్లేస్లో మరో స్పిన్నర్ అయినటువంటి కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో కుల్దీప్ యాదవా లేకపోయినటువంటి వరుణ్ చక్రవర్తి అనేది టాస్ తర్వాతనే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక టాస్ గెలిచినటువంటి టీం ముందుగా బ్యాటింగ్ చేసేటువంటి అవకాశమే కనపడుతుంది. 6 మ్యాచ్లు జరిగితే ఈ స్టేడియంలోనే 6 మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీము 4 సార్లు గెలిచింది. కాబట్టి ఈసారి కూడా ముఖ్యంగా బ్యాటింగే తీసుకున్నట్టయితే కొంత చేంజింగ్ చేసేటప్పుడు ఒత్తిడి తక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అభిషేక్ శర్మ మినహాయిస్తే సంజు శాంసన్, మనం గత 2 మ్యాచ్లలో ఈరోజు ఫైనల్ ఆడుతున్నామంటే దానికి కారణం సంజు శాంసనే. సో మరోసారి ఆయనే బ్యాట్కు పని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అభిషేక్ సైతం ఒక 6 ఓవర్ల కనుక నిలబడి వికెట్ల ముందు కనుక ఉన్నట్టయితే స్కోరు ఇక ఆపడం న్యూజిలాండ్ తరం అయితే కాదు. సో ఇషాన్ కిషన్ చూసుకోవచ్చు, తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతున్నటువంటి ఇషాన్ కిషన్
చిన్నగా ఉన్నప్పటికీ కూడా సో భారీ భారీ షాట్లు కొట్టగలటువంటి నైపుణ్యం అన్నటువంటి ఇషాన్ కిషన్ కూడా ఉండనే ఉన్నాడు. తిలక్ వర్మ కూడా తక్కువ బాలలో ఎక్కువ రన్స్ కొట్టాల్సిన అవసరం ఉన్నది. సో ముందుగా అభిషేక్ శర్మ అవుట్ అయినట్టయితుంటే వన్ డౌన్లో తిలక్ వర్మను తీసుకొచ్చినట్టయితుంటే వికెట్ పోయిందన్నటువంటి ఆ టెన్షన్లో కొంత బాల్స్ ఎక్కువ ఆడి రన్స్ కొంచెం తక్కువ చేస్తున్నాడు. కాబట్టి తిలక్ వర్మ కూడా ఆచితూచి ఆడాలి, ఆయన కూడా భారీ షాట్లు కొట్టాలంటే కొంత 6 వికెట్ల వరకు వికెట్లు కనుక కాపాడుకున్నట్టయితే తిలక్ వర్మ కూడా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సూర్యకుమార్ కొంచెం కెప్టెన్గా విజయవంతమైనటువంటి విజయాలు అందిస్తున్నప్పుడు కూడా ఆయన యొక్క పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటా ఉంది. సూర్యకుమార్ కూడా ఇలా కెప్టెన్ సూర్యకుమార్ కూడా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే తన యొక్క చివరి మ్యాచ్గా తానే అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ కాబోతున్నాడు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో సూర్యకుమార్ పర్ఫార్మెన్స్ చేయాలి. అలాగే హార్దిక్ కూడా భారీ షాట్లు, అలాగే దూబే సైతం కూడా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్ని బాగా ఎదుర్కొన్నటువంటి సత్తా ఉన్నటువంటి బ్యాటర్ దూబే. అక్షర్ పటేల్ మన అందరికీ తెలుసు, బ్యాట్ తోటి బాల్ తోటి ఆయన పనిచెప్పేటువంటి అవకాశం ఉంటుంది. హర్షదీప్ అలాగే బూమ్రా సంగతి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్ ఆయన బూమ్రా. సో బూమ్రా కూడా ఆయన కూడా మరోసారి పవర్ ప్లేలో ఒకవేళ కనుక ఆయన ఏమైనా ఉన్నటువంటి వాళ్ళ ఓపెనర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో సైఫట్ అండ్ అలెన్ని సైఫట్ వీళ్ళ యొక్క జోడిని విడగొట్టాలంటే ముందుగా బూమ్రాను సైతం కూడా 2-3 ఓవర్లలో బరిలోకి దించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముందుగా బౌలింగ్ కనుక చేసినట్టయితుంటే ఇండియా టీం. సో అలాగే వరుణ్ చక్రవర్తి కుల్దీప్ అనేది కొంత అదైతే చూడాలి, టాస్ తర్వాత తెస్తుంది. ఇక న్యూజిలాండ్ విషయానికి వచ్చినాక సైఫట్ అండ్ అలెన్ ఇద్దరు ఓపెనర్స్ బ్యాట్స్మెన్. రచిన్ రవీంద్ర పెద్దగా T20 బ్యాట్స్మెన్ అయితే కాదు, అంత ఫాస్టెస్ట్ కొట్టేటువంటి వ్యక్తి కాదు. రచిన్ అండ్ మిచెల్ కూడా ఇండియా టీం అనగానే రెచ్చిపోతాడు మిచెల్ సైతం. అది వన్డేలు కావచ్చు, మిగతా టెస్ట్లలో కూడా మిచెల్ కొంత అది ఇండియా టీం పైన పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ మిచెల్ అండ్ రచిన్ పెద్దగా మనం నిలువరించాల్సి లేకపోతే ఇంకేదో డ్యామేజ్ చేస్తాడన్నటువంటి టెన్షన్ అయితే లేదు. కేవలం సైఫట్ అండ్ అలెన్. ఇక ఫిలిప్స్ కూడా మనం చూసుకోవచ్చు, బ్యాట్స్ తోటి అలాగే బాల్ తోటి అలాగే ఫీల్డింగ్లో కూడా మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేసేటువంటి నైపుణ్యం అన్నటువంటి ఫిలిప్స్. అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 ఫీల్డర్ ఎవరంటే న్యూజిలాండ్కి చెందినటువంటి గ్లెన్ ఫిలిప్స్ అని చెప్పేసి అందరు కూడా తెలుసు. సో మిచెల్ని చాప్ మ్యాన్ కూడా మంచి బ్యాట్స్మెన్. షార్ట్నర్ కూడా 1-2 మ్యాచ్లలో ఆయన కూడా కెప్టెన్. షార్ట్నర్ కూడా కొన్ని మ్యాచ్లలో రాణించడం జరిగింది. అలాగే మొకాంచి, అలాగే నిషమ్, డఫీ, హెన్రీ, ఫెర్గుసన్. సో ఫెర్గుసన్ సంబంధించినటువంటి ఫెర్గుసన్ ఆయన కొంత ఫాస్ట్ బౌలర్ కాబట్టి కొంత ఆయనను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది టీమిండియా బ్యాట్స్మెన్ అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అంశం కూడా కనబడతా ఉన్నది. ఇక దీంట్లో అంతా కూడా మొత్తానికైతే చూస్తే ముఖాముఖి మ్యాచ్లు కనుక చూస్తే మొత్తం మ్యాచ్లు 30 జరిగితే భారత్ 16 గెలిస్తే కివీస్ 11 గెలిచినాయి. సో టైం 3 అయిపోయినాయి. T20 ప్రపంచ కప్లో 3 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లలో 3 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది ఇక ఉన్నటువంటి భారత్ టీం. సో పిచ్ వాతావరణం కూడా ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు. సో ఫైనల్ మ్యాచ్ కోసం ఎరుపు నలుపు మట్టిని కలిపినటువంటి పిచ్ పైనే ఈ యొక్క మ్యాచ్ జరగబోతా ఉన్నది. 175+ రన్స్ వచ్చినట్టయితే కొంత విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 200 పైన ఉన్నా కానీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మొన్న 250 కొట్టినప్పటికీ సో మనం వెస్టిండీస్ లాస్ట్ టైం మనం చూడడం జరిగింది. సో దగ్గరికి రావడం జరిగింది వాళ్ళంతా కూడా. చూద్దాం, ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్టు సత్యబాబుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సత్యబాబు గారు నమస్తే. నమస్తే సార్. మరి కాసేపట్లో T20 ఫైనల్ మ్యాచ్ సో న్యూజిలాండ్ అండ్ ఇండియా ఆడబోతా ఉన్నది. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే 2 టీముల్లో మీరు ఏమనుకుంటా ఉన్నారు? 2 టీముల్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి కప్పు సొంతం అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు? ఇండియాకి అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇండియా ప్రెసెంట్ రీసెంట్ గా ఇండియా ఫామ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. రీసెంట్ గా ఇండియా న్యూజిలాండ్ పైన అద్భుతమైన రికార్డ్ తో అద్భుతంగా బీట్ చేసింది అనమాట. ఓకే, 2023 మనం ఎప్పుడైతే నరేంద్ర మోడీ స్టేడియంలో ఓడి వరల్డ్ కప్ అప్పటి నుంచి ఇండియా ఇప్పటి వరకు 67 మ్యాచ్లు ఆడితే 56 మ్యాచ్లు విజయం సాధించింది అనమాట 2020లో. ఓకే, ఎక్కడ కూడా ఏ సిరీస్ కూడా మనం ఓడిపోలేదు. ఇప్పుడు వచ్చి 13 సిరీస్లు జరిగితే 15 సిరీస్లు గెలిచాం, 10 బయట సిరీస్ గెలిచాం, 1 వరల్డ్ కప్, 1 ఆసియా కప్ గెలిచాం. మొత్తంగా 13 సిరీస్ లో ఒక సిరీస్ అయితే 1-1 సౌత్ ఆఫ్రికా ఈక్వల్ ఎందుకు అయినప్పుడు కూడా ఇండియా ఓవరాల్ రికార్డ్ అయితే అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ 89% 2020లో ప్రెసెంట్ కరెంట్ సిచ్యువేషన్ లో ఇండియా టాప్ ర్యాంకింగ్ లో ఉంది. ఇప్పుడు మనము ఈ యొక్క అహ్మదాబాద్ స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియం గురించి మాట్లాడుకుంటే
ఈ T20 ప్రపంచ కప్ లో 3 మ్యాచ్లు న్యూజిలాండ్ గెలిచింది. ఇదేమైనా కొంత భారత్ కి ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి అంశంగా అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వరల్డ్ కప్ లో ఇండియా పైన అయితే అద్భుతమైన రికార్డు ఉంది న్యూజిలాండ్. ఎందుకంటే వరల్డ్ కప్ లో మీకు మనం 2007 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచినప్పుడు కూడా గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ ఓడిపోవడం చూసాం. మళ్ళీ ఇంకా 2016 లో ఓడడం చూసాం. 2021 లో అయితే మీకు డిజాస్టర్ ఓడిపోయింది అనమాట న్యూజిలాండ్ పైన. ఇప్పుడు కూడా ఏంటంటే పాస్ట్ అనేది కొంచెం ఎంతో కొంత పిడకల ఉంటుంది ఎవరికైనా. అయినప్పుడు కూడా కరెంట్ సిచ్యువేషన్ అనేది చరిత్ర న్యూజిలాండ్ చెప్పినప్పుడు కూడా ప్రజెంట్ మాత్రం ఇండియాకి మాత్రం ఫేవరబుల్ గా కనిపిస్తుంది. సో పిచ్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే పిచ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో టాస్ గెలిచినటువంటి టీము ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా, బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందా? ఒకవేళ మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి టీము సో ఎంతవరకు స్కోర్ చేస్తే కాపాడుకునేటువంటి పరిస్థితి ఈ బౌండరీలు కానీ ఈ యొక్క పిచ్ సంబంధించినటువంటి డిస్టెన్స్ కానీ ఎంత ఉండబోతా ఉన్నది దీంట్లో? మీరు చెప్పినట్టు కండిషన్స్ అనుకూలంగా ఉంటే మాత్రం టాస్ గెలిచి మనం మొదటికి బ్యాటింగ్ చేయాలి. దానికి ఏదంటే ఫైనల్ మ్యాచ్ లో ఎప్పుడో ఇంకో హై ప్రెజర్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా ప్రజల సిచ్యువేషన్ లో దాన్ని ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేయగలుగుతాం అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అయితే మనకి ఒకప్పుడు ఏంటంటే మీకు చేసింగ్ లో విరాట్ కోహ్లీ కన్సిస్టెంట్ గా మనకి ఆ చేజ్ మాస్టర్ గా మనకి ట్యాగ్ ఇవ్వడంలో చాలా కొత్త పోయింది విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ లేనప్పుడు లోడ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అయినప్పుడు కూడా మీకు తిలక్ వర్మ అండ్ శివం దుబే ఈ మధ్య కాలంలో కొంచెం కన్సిస్టెంట్ గా రాణిస్తుంది కాబట్టి మనం అద్భుతంగా రాణించాం. అయినప్పుడు కూడా ఈ రోజు మీరు చెప్పినట్లు ఇండియా టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేయాలి. మొదటి బ్యాటింగ్ చేస్తే ఆల్మోస్ట్ 190+ స్కోర్ చేసినట్టు డెఫినెట్ గా ఇండియా చేసే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే మీకు ఇదే వేదికలో మీకు IPL ఫైనల్ లో మీకు ఆర్సీబీ గెలవడం జరిగింది. 190 స్కోర్ డిపెండ్ చేశారన్నమాట. పిచ్ అనేది కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఈ రోజు బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. అక్కడ పిచ్ అనేది ఈ రోజు అహ్మదాబాద్ లో 3 పిచ్లు ఉంటాయి. ఒకటి బ్లాక్ సాయిల్ పిచ్, 2 రెడ్ సాయిల్ పిచ్, 3 బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్సింగ్ పిచ్ అనమాట. ఈ రోజు యూజ్ చేసే పిచ్ ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ పిచ్ అనమాట. దీనిపైన ఎక్కువ బ్యాటింగ్ కి అండ్ బౌలింగ్ కి రెండు ఈక్వల్ గా ఉంటాయి. మేబీ ఎక్కువ ఏంటంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మాత్రం. ఒకవేళ కనుక దీంట్లో అంటే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కి భారత్ కనుక బ్యాటింగ్ దిగినట్టయితే ఉంటే సో ముఖ్యంగా మనం కొంత ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఓపెనర్ అయినటువంటి అభిషేక్ గురించి మాట్లాడుకోవాలి. సో దాదాపుగా 3-4 సార్లు డక్అవుట్ కావడం జరిగింది. సో దీంట్లోనే ఏమైనా రాణిస్తాడా లేకపోతే ఈయన ఏమైనా పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఈ ఫైనల్ మ్యాచ్ కాబట్టి? ఎందుకంటే ఎట్లా ఉండబోతుంది ఆయన విషయంలో? ఎందుకు టీమిండియా ఇంకా ఇన్ని మ్యాచ్లలో విఫలం అయిపోతున్నా కానీ ఎందుకు పక్కకు పెట్టలేదు అన్నటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు ఆయన విషయంలో? అభిషేక్ శర్మ మీకు 2010 లో వరల్డ్ క్లాస్ నెంబర్ 1 ప్లేయర్. అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడేనా దురదృష్టవశాత్తు ఈ యొక్క వరల్డ్ కప్ లో అతను ఫెయిల్ అవడం వస్తుంది. అయినప్పుడు కూడా మీకు జమ్మగా 50 సాధించారు. ఇదేంటంటే అభిషేక్ శర్మ ఎక్స్పర్ట్ ప్లేయర్. అభిషేక్ శర్మ ఒకసారి మ్యాచ్ అనేది 1 సైడ్ అయిపోతుంది అనమాట. మీకు అభిషేక్ శర్మ ఇటీవల కాలంలో 1.5 year లో మీకు కన్సిస్టెంట్ గా రన్ సాధించారు కాబట్టి మీకు ఇండియా అద్భుతమైన విజయం సాధించిన కీలక పాత్ర పోషించారు అభిషేక్ శర్మ. ఈ మిగతా వాళ్ళ విషయానికి వచ్చిన తర్వాత ఇది పెద్దగా పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ కూడా కెప్టెన్ సూర్యకుమార్ దగ్గర నుంచి ఎక్కడ కనపడలేదు. హార్దిక్ పాండ్యా కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడినట్టుగా కూడా కనపడట్లేదు. సో మరి ఎట్లా ఉండబోతుంది వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఈ యొక్క ఫైనల్ ఏ విధంగా ఉండబోతా ఉంది? సూర్యకుమార్ యాదవ్ కి మీకు న్యూజిలాండ్ పైన అద్భుతమైన రికార్డు ఉందండి. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో మీకు న్యూజిలాండ్ 5 2020 సిరీస్ లో మేమతే సిరీస్ అనమాట సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లో రావడానికి కారణం కూడా న్యూజిలాండ్. మీకు వరల్డ్ కప్ ముందు డిజాస్టర్ గా ఫామ్ లో ఫెయిల్ అయిపోయాడు సూర్యకుమార్ యాదవ్. ఈ వరల్డ్ కప్ కూడా అతని నుంచి కూడా అద్భుతంగా నాక్స్ చేస్తాను, అద్భుతంగా కెప్టెన్ చేస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. కాకపోతే అంటే మీకు ఒక మంచి 50s గానీ మీకు మంచి స్కోర్ అయితే రావాలి సూర్యకుమార్ నుంచి. ఆ యొక్క లోటు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సూర్యకుమార్ యొక్క బ్రిలియన్స్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీకు హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చినట్లయితే హార్దిక్ పాండ్యా మీకు లాస్ట్ మ్యాచ్ లో కూడా మీకు బ్రిలియంట్ గా బౌలింగ్ చేశాడు, ఇంకా ఫీల్డింగ్ చేశాడు, ఇంకా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా యొక్క క్యామ్ అయితే అద్భుతంగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా మీకు డిఫరెంట్ రోల్ అనమాట ఈ రోజు. బూమ్రా విషయాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. మొన్న అంతా 250కి పైన కొట్టినప్పటికి కూడా చివరిలో వేసినటువంటి ఒక ఓవర్ కొంత ఆ టీంని మలుపు తిప్పడం జరిగింది. టీం విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. బూమ్రా యొక్క 4 ఓవర్లు ఒకవేళ కనుక ముందుగానే బ్యాటింగ్కి న్యూజిలాండ్ వచ్చినట్టయితే ఉంటే బూమ్రాని ఎప్పుడు బరిలోకి దింపేటువంటి అవకాశం ఉంటుంది. బూమ్రా యొక్క పర్ఫార్మెన్స్ ఈ పిచ్ లో ఎట్లా ఉంటుంది? ఆయన రికార్డ్ ఏముంది, ఎట్లా ఉంది ఇక్కడ? మీకు మనం ICC ఈవెంట్స్ లో చక్కగా గమనిస్తాం అంటే బూమ్రా యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఎందుకంటే మీకు లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా మీకు ఇదే లాస్ట్ ఫైనల్ వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా మీకు ఒక దిశలో 30 పంతుల్లో 34 పరుగులు చేసే సందర్భాలు మీకు బూమ్రా 4 పరుగులు ఇచ్చి మీకు అద్భుతమైన వికెట్ చేయడం చూసాం. అక్కడ మీకు మంచి వికెట్ చేయడం చూసేది అనమాట సౌత్ ఆఫ్రికాని.
అటువంటి బ్రిలియన్స్ మీకు లాస్ట్ మ్యాచ్ కూడా కనిపించింది ఇంగ్లాండ్ పైన మీకు. ఎప్పుడైతే బుమ్రా యొక్క ప్రతి ఓవర్ కూడా టైట్ గా బౌలింగ్ చేస్తారో, ఇక ఇనిషియల్ గా మీకు బ్యాట్స్మెన్ కి చాలా బాగా కొడుతుంది. ఈ రోజు అయితే క్వీన్ ఐలాండ్ అండ్ షెఫర్డ్ అలీ ఇద్దరులో ఖచ్చితంగా పవర్ ప్లే లో కంటిన్యూ చేస్తే ఇండియా డెఫినెట్ గా ముందుకు వస్తుంది. ఎందుకంటే బుమ్రా మీకు స్పెషల్ వెపన్. ఇప్పుడున్న క్రికెట్ లో మీకు వరల్డ్ క్లాస్ నెంబర్ 1 బౌలర్ అంటే బుమ్రా. ఎందుకంటే బుమ్రా మీకు చూసినట్లయితే యార్కర్లీ 6 బాల్కి యార్కర్లీ ఎగ్జిక్యూట్ చేయగలరు, ప్రదర్శించడంలో హ్యాండిల్ చేయగలరు, మీకు స్లోర్ రన్స్ తో కంట్రోల్ చేయగలరు. అంటే వేరే చాలా బాగున్నాయి బుమ్రాకి. మీకు బుమ్రా అనేది కీలక అనమాట ఈ రోజు ఖచ్చితంగా ఇండియాకి. సో ఒక పక్కన ఫాస్ట్ లో బుమ్రా, సో యార్కర్లు వేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి బుమ్రా విషయానికి ఒక పక్కన ఉండేదంటే, సో ఎందరూ స్పిన్నర్లతో బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంటుంది. వరుణ్ చక్రవర్తిని ఏమైనా పక్కకు పెట్టి కుల్దీప్ యాదవ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? సో వరుణ్ చక్రవర్తి కూడా అసలు వికెట్లు కొంత తీసినప్పుడు కూడా పరుగులు ఎక్కువ మొత్తంలో సమర్పించుకుంటున్నారు కాబట్టి వరుణ్ చక్రవర్తిని ఏమైనా పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? మీరు చెప్పినట్టు వరుణ్ చక్రవర్తి మీకు డిఫరెంట్ ప్లేయర్. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి కూడా మీకు ఐసీసీ ర్యాంక్ నెంబర్ 1 మీకు. వరుణ్ చక్రవర్తి కూడా మీకు కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేసి కన్సిస్టెంట్ గా వికెట్ తీస్తున్నారు వరుణ్ చక్రవర్తి. కాకపోతే అంటే అతను సూపర్ 8 నుంచి ఇప్పటి వరకు సెమీఫైనల్ వరకు ఏంటంటే అతని ఎకానమీ అనేది 10+ ఉంది. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు కూడా అతను కూడా ఎక్కడ వికెట్ ఎప్పుడు లేడు. లాస్ట్ 21 మ్యాచ్లు అయితే 21 మ్యాచ్లు ప్రతి మ్యాచ్ లో వికెట్ టేకింగ్ తో వెళ్తున్నాడు వరుణ్ చక్రవర్తి. ఈ వరల్డ్ కప్ లో కూడా టాప్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి మొదట్లో ఉన్నాడు 11 వికెట్లతో. ఈ రోజు ఉంటాడా ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడా చక్రవర్తి? వరుణ్ చక్రవర్తి డెఫినెట్ గా ఉంటాడు సార్, దాంట్లో మీకు సందేహం లేదు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి మీకు ఎక్స్పెక్ట్ బౌలర్ సార్ వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి యొక్క స్పెల్ అనేది మీకు మ్యాజిక్ చేస్తుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ పైన బట్టల పాముల కోసం సందర్భంలో బట్టలు క్లీన్ బౌల్ చేశాడు వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి అతనికి మిస్టేక్ చేయించడంలో కొంచెం ఈ మధ్య కాలంలో బ్యాటర్స్ కొంచెం కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి ఏం చేయాలంటే ఈరోజు టాక్టికల్ గా ఏంటంటే ఓవర్ ద వికెట్, రౌండ్ ద వికెట్ 2 వికెట్ చేసినట్లయితే వరుణ్ చక్రవర్తిని కొంచెం కంట్రోల్ చేయాలి, కొంచెం కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది అనమాట. కాకపోతే ఇప్పుడున్న ప్లేయర్స్ ఏంటంటే కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాబట్టి వరుణ్ చక్రవర్తి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో సెమీస్ లో మనం ఇంగ్లాండ్ ని ఓడించడం జరిగింది. సో అదే ప్రతిభ ఇప్పుడు కూడా కనబరిచేటువంటి అంటే అంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇంగ్లాండ్ పైన మనం కొట్టినటువంటి స్కోర్ ని? అంత స్కోర్ అనేది చెప్పలేము. ఎందుకంటే మీకు ఇంగ్లాండ్ తాగేప్పుడు ఏంటంటే ముంబై అనేది కొంచెం స్మాల్ గ్రౌండ్ అహ్మదాబాద్ తో పోలిస్తే. ఓకే. 253 అనేది ఈ రోజు వస్తుందంటే చాలా అసాధ్యం. ఎందుకంటే 250 అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ వచ్చినట్లయితే ఒక గట్టిగా ఆడితే ఒక 230 మధ్యలో 210, 230 మధ్యలో ఉండే అవకాశం కనబడుతుంది. ఒకవేళ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీరు చెప్పినట్లు. ఏదైనా మీకు ఓపెనింగ్ స్టార్ట్ చాలా కీలకం. సో దూబే విషయానికి వచ్చిన తర్వాత సరే ఒక పక్కన భారీ సిక్సర్లు కొట్టేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, కానీ బౌలింగ్ ఎందుకు దూబేకి ఇస్తున్నారు? ఎక్కువ పెద్ద మొత్తంలో మొన్న కూడా 1-2 ఇంకొక బాల్ ఉన్నట్టు అయితే ఉంటే కొంత మ్యాచ్ అది అయిపోయేది కావచ్చు అన్నటువంటి అనుమానాలు కలిగినాయి. సో 30 రన్నులు 6 బాల్లలో 30 అన్నప్పుడు దాదాపుగా 24 రన్నులు ఇచ్చిండు ఆయనే, 23-24 ఇచ్చిండు రన్స్. సో దూబేకు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది టీమిండియాకి బౌలింగ్ అనేది పెద్ద ప్రశ్న. అంటే మీకు 6 బౌలింగ్ ఆప్షన్ మీ 5 బౌలర్లు ఎవరో ఫెయిల్ అయితే ఖచ్చితంగా 6 బౌలింగ్ ఆప్షన్ మనం ఎంచుకోవాలి కదా. మీకు అక్కడ 6 బౌలింగ్ ఆప్షన్ గా మీకు శుభం దుబే మీకు మీడియం పేసర్ బౌలర్ అతని సేవలు మనకి తెలుగుకాలం చాలా అద్భుతంగా రాణించాడు. కాకపోతే ఈ సిరీస్ లో కొంచెం పరుగులు ఇవ్వడం వాస్తున్నాయి. ఎందుకంటే దుమ్మాం పైన కూడా దారుణంగా పరుగులు ఇచ్చాడు. అయినప్పుడు కూడా మళ్ళీ మీకు లాస్ట్ మ్యాచ్ లో మీకు 30 రన్స్ కావాలన్నప్పుడు కొంచెం ఎంతకంత కట్టడి చేశారు కదా. ఫస్ట్ బాల్స్ యార్కర్లు వేసి కొంచెం ఎంతకంత సైలెన్స్ చేశారు కదా బ్యాట్స్మెన్ ని. దుబే ఏంటంటే మీకు ఒక్కొక్కసారి స్లో రన్స్ కూడా వర్కౌట్ అవుతుంది శివం దుబే. కాకపోతే ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో మీకు అక్షర్ పటేల్ ఇవ్వడానికి అక్కడ టాక్టికల్ గా కొంచెం ఇబ్బంది అయిందన్నమాట. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడతారు కాబట్టి అక్షర్ పటేల్ ఇవ్వకుండా ఫాస్ట్ బౌలర్ ని దూబే తీసుకొచ్చారు అనమాట. అది వర్కౌట్ అయింది కూడా. మీకు ఫస్ట్ బాల్స్ కూడా అతను 2 రన్స్ ఇవ్వడం జరిగింది మీకు శివం దుబే. అప్పుడు అయినప్పుడు కూడా లాస్ట్ 4 బాల్స్ లో వాళ్ళకి విన్నింగ్ లేనప్పుడు కూడా మీకు లీగల్ డెలివరీస్ అంటే నో బాల్ లేకుండా వైల్డ్ లేకుండా యాక్సిస్ చేశారు. కాకపోతే 3 సెకండ్స్ లేదు వాస్తవమే. అయినప్పుడు కూడా మీకు మ్యాచ్ గెలిపించారు కదా శివం దుబే లాస్ట్ లో ఓవర్ వేసి. ఓకే, న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుందాం సత్యబాబు. న్యూజిలాండ్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో అసలు సైలెంట్ గా ఫైనల్లోకి వచ్చిన టీం ఇది. సో సైఫర్ట్ కావచ్చు, అలెన్ కావచ్చు, మూడవది గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు. సో దీంట్లో ఈ యొక్క న్యూజిలాండ్ టీంకి ఒక వెన్నుముక లాంటి ఉన్నటువంటి ముగ్గురే ఈ రోజు ఫైనల్కి తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించుళ్ళు, దీంట్లో ఎట్లాంటి సందేహం లేదు. సో వీళ్ళను సైఫర్ట్ కానీ, అలెన్ కానీ, ఫిలిప్స్ కానీ ఎవరు కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది భారత బౌలర్లలో? సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోంది న్యూజిలాండ్ లో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ముగ్గురు? మీకు న్యూజిలాండ్ ఎంతవరకు ఫైనల్ వచ్చిందంటే ప్రధాన కారణం అంటే ఇద్దరు ఓపెనింగ్ చూడాలి. ఓపెనింగ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు బాగుందో వాళ్ళ యొక్క విజయం అనేది చాలా విజయం అయిపోయింది అనమాట.
మీకు టీమ్ షెఫర్ట్ అండ్ ఫిన్ ఐలాండ్ వీళ్ళిద్దరు కూడా ఎక్స్ట్రాడనరీ గా ఈ యొక్క వరల్డ్ కప్ టోర్నమెంట్ లో 100+ స్కోర్ ని 2 సార్లు సాధించారు. పార్ట్నర్షిప్ 2 సార్లు చూసాం ఓకే వీళ్ళిద్దరు కూడా. అందుకే వాళ్ళకి ఆ యొక్క విజయాలు దక్కి ఫిన్ ఐలాండ్ అయితే మీకు లాస్ట్ సెమీఫైనల్ లో ఫాస్టెస్ట్ 100 ఇన్ వరల్డ్ కప్ హిస్టరీలో. అవును 33 బంతుల్లో అవును అటువంటి బ్యాటింగ్ చేశారు కాబట్టి మీకు అద్భుతంగా ఆడిన దక్షిణాఫ్రికాని ఎక్కడ కూడా వాడిన దక్షిణాఫ్రికాని వాళ్ళు సెమీస్ లో ఓడిపోయినా కూడా కీలక పాత్ర పోషించారు మీకు ఫిన్ ఐలాండ్. ఓకే ఇప్పుడు ఈ న్యూజిలాండ్ టీంలో కొంత ఫాస్ట్ బౌలర్లకి కొంత ఇబ్బంది పడుతుందా, లేకపోతే స్పిన్ కి ఏమైనా కొంత ఇబ్బంది పడేటువంటి బ్యాట్స్మెన్లు ఎక్కువ ఉన్నారా దీంట్లో ఈ టీంలో? మీకు న్యూజిలాండ్ కొంచెం ఎంతకంటే కొంచెం బుమ్రా బౌలింగ్ తో పాటు అయితే మీకు మిస్టర్ స్పిన్ వచ్చేందులో కొంచెం ఇబ్బంది పడతారు అనిల్ గారు. ఎందుకంటే మీకు ఫాస్ట్ బౌలింగ్ లో మీకు అర్షదీప్ మీకు ఎక్స్ట్రాడనరీగా బౌలింగ్ వేస్తుంది. అర్షదీప్ కూడా మీకు యార్కల్ తో వైడ్ యార్కల్ తో మీకు మంచి ఎగ్జిక్యూటింగ్ చేస్తారు. ఇనిషియల్ గా మీకు అక్కడ స్వింగ్ గానీ అనుకూలించినట్లయితే మీకు అవుట్ స్వింగ్ కానీ ఇన్ స్వింగ్ కానీ అద్భుతంగా మీకు అర్షదీప్ లెఫ్ట్ ఆర్మ్ నుంచి అద్భుతంగా వేస్తారు. కాకపోతే ఏంటంటే లెఫ్ట్ ఆర్ బౌలర్ని చాలా ఈజీగా బాగుతారు. మీకు మార్క్ ఆన్సర్ కూడా లాస్ట్ సెమీఫైనల్ కూడా అద్భుతంగా కౌంటర్ అటాక్ చేశారు మార్క్ ఆన్సర్ పైన వాళ్ళు. అవును. సో చివరిగా సత్యబాబు గారు, మీరు 100లో టీమిండియాకి 100లో గెలిచేటువంటి ఛాన్స్ ఎంత ఉన్నాయి? కరెంట్ ఉన్న ఫామ్ ఆధారంగా అయితే ఇండియా అయితే డెఫినెట్ గా మీకు హాట్ ఫేవరెట్ గా ఉంటుంది సార్. ఎందుకంటే మీకు ఈ రోజు ఇండియాకి హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. హోమ్ అడ్వాంటేజ్ అంటే మనం 2011 వరల్డ్ కప్ ఫైనల్ ముంబైలో ఆడాం. మళ్ళీ తర్వాత ఫైనల్ ముంబైలో ఆడి మనం విక్టరీ సాధించాం. 2011 మీకు ధోని యొక్క అద్భుతమైన నాకు మీకు ఓకే అప్పటి వరకు ధోని ఆడిన ఫైనల్ వరకు ఆడిన ధోని ఫైనల్ లో మీకు అద్భుతంగా కప్ గెలవడం కీలక పాత్ర పోషించారు మహేంద్ర సింగ్ ధోని. ఓకే అటువంటి రిపోర్టింగ్ ఈ సబ్జెక్ట్ టైం చేయొచ్చేమో అయినప్పుడు కూడా మీకు 2023 ఫైనల్ లో కొంచెం ఇదే నరేంద్ర వేదిక పైన మనం సైలెంట్ గా అయిపోయింది. ఎందుకంటే మీకు ప్యాట్ కమాండ్స్ ఈ విధంగా సైలెంట్ చేస్తారని చెప్పి ఆ విధంగా సైలెంట్ చేస్తారు. అయినప్పుడు కూడా మీకు ఇక్కడ గెలడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఓడిపోవడం అక్కడ మనం నిలబెట్టుకోవాలని సాగుతుంటారు కదా. అయినప్పుడు కూడా ఈ రోజు సూర్యకుమార్ యాదవ్కి చక్కటి అవకాశం ఇది నరేంద్ర మోడీ వేదిక పైన. ఓకే థ్యాంక్ యూ సత్యబాబు. సో ఇది సత్యబాబు గారు చెప్పేది, స్పోర్ట్స్ అనాలిస్టు. సో మొత్తానికి భారత్కి అయితే ఎక్కువ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. 1-2 కొంత మైనస్లు ఉన్నప్పటికీ కూడా, అంటే ఒకటేమో 3 మ్యాచ్లు గెలిచింది. దీంట్లో ఈ యొక్క మైదానంలో కొంత మంచి రికార్డు టీమిండియాకు లేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పుడు కూడా మిగతా అంతా కూడా ఓకే. సో ఒకరు కాకపోతే ఒకరు పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు, కానీ టీమ్ వైజ్గా మొత్తం మూకుమ్మడిగా అందరూ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చింది లేదు. ఒకరు కాకపోతే ఒకరు విఫలమైపోతున్నారు. కాబట్టి ఈ ఫైనల్లో అందరూ కూడా రాణించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మొదటి బ్యాటింగ్ తీసుకున్నటువంటి టీం ఏదైతే ఉందో 190 రన్నులు కనుక కొట్టినట్టయితే కొంత వెసులుబాటు ఉంటుంది విజయానికి. ఇక 160, 150, 170 అంటే కొంత ఈ పిచ్లో చాలా కష్టంగానే ఉండబోతా ఉంది. ఇదంతా కూడా బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్కి సంబంధించినటువంటి పిచ్ కాబట్టి బ్యాటింగ్కి ఎంత అయితే అనుకూలంగా ఉంటుందో బౌలింగ్ కూడా అంతే అనుకూలంగానే అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ రిజర్వ్ డే కూడా ఉంటుంది. ఒకవేళ వర్షం పడ్డప్పటికీ రేపైనా ఆడొచ్చు. ఏదైతే ఆగిపోయినటువంటి మ్యాచ్ ఏదైతే ఉంటుందో 15 ఓవర్ల దగ్గరనో 4 ఓవర్ల దగ్గర ఏమైనా ఆగిపోయింది అనుకో మ్యాచ్, సో అక్కడి నుంచే మళ్ళీ రేపు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు అయితే పిచ్కి ఎట్లయితే ఇబ్బంది లేదు, వాతావరణం బాగానే ఉంటుంది. వర్షం కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి రాత్రి 7 గంటలకి ప్రారంభం కాబోతా ఉంది క్రికెట్ మ్యాచ్. లక్షలాది మంది జనాల మధ్యలో, క్రికెట్ ప్రేక్షకుల మధ్యలో క్రికెట్ని ఆదరించేటువంటి ప్రేక్షకులంతా కూడా ఇప్పటికే స్టేడియానికి చేరుకోవడం జరిగింది. ఫైనల్లో ఇండియా సాధించేటువంటి విజయం కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. నేను కూడా చూస్తూనే ఉండండి మన తెలుగు.